ఏం వాగుతున్నావే? తప్పు నువ్వు చేసి వాణ్ణంటున్నావేంటి? తప్పు చేసింది నేను కాదు, అఖిల్. అందరి ముందు నన్ను కొట్టి అవమానించాడు. చిన్నప్పటి నుంచి మా మామ్ కూడా నన్ను కొట్టలేదు. రేపు నేను వెళ్ళిపోతాను. ఎక్కడికెళ్తావు? మా మామ్ ఇంటికి వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తావు? అఖిల్కి బుద్ధొచ్చే వరకు అక్కడే ఉంటాను. అఖిల్ నా కాళ్ళ బీరానికొచ్చి సారీ చెప్పాకే తిరిగొస్తాను. పగటి కళలు కనకే నువ్వు వెళ్ళిపోతే అఖిల్ గాడు నీ వెనక తోక ఊపుకుంటూ వస్తాడనుకున్నావా? రాక చస్తాడా? చచ్చినా రాడు. వాడు మగాడే. నువ్వు పోతే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాడు తప్ప నీ కాళ్ళెందుకు పట్టుకుంటాడు? నన్ను కాదని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? నువ్వు వాణ్ణి కాదని వెళ్ళిపోయావు కాబట్టి. కొడితే వెళ్ళిపోరా? కాపురం అన్నాక ఇలాంటి కలతలు సహజమేనే. చిన్న చిన్న గొడవలకే విడిపోతే ఎలా? గొడవ చేసింది అఖిల్, నేను కాదు. చూడు, గుడ్డు వెళ్ళి పెనం మీద పడ్డా, పెనం వచ్చి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డనే, మిగిలేది ఆమ్లెట్టే. పోలిక చండాలంగా ఉంది, కానీ నీ సిచ్యువేషన్ కి సింక్ అవుతోంది. ఇప్పుడు నీకు జాబ్ ఉందని భర్తని వదిలేసావే అనుకో, ఆ తర్వాత నీ బతుకు బస్ స్టాండే. అనుభవంతో చెప్తున్నానే, ఆడదానికి తోడు ఉద్యోగం కాదే, భర్త మాత్రమే. నా మాట విను. ఇప్పుడు నన్నేం చేయమంటారు? వెళ్ళి అఖిల్కి క్షమాపణ చెప్పు. నన్ను కొట్టి తప్పు చేసింది తను, నేనెందుకు సారీ చెప్పాలి? అఖిల్ వదిలి నువ్వు ఉండగలవా? చెప్పవే. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, విడిపోయి హ్యాపీగా ఉండగలవా? ఉండలేను. అయితే వెళ్ళి వాడికి సారీ చెప్పు, అంతా సర్దుకుంటుంది. వెళ్ళవే, ఆలస్యం చేయకు. వెళ్ళు. ఏంటి వసు గారు, ఇందాక జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నారా? అవునండి, అందరం కలిసి ఉండాలని మీరు నేను అనుకుంటున్నాము. కష్టమో నష్టమో అందరం ఒక చోట కలిసి ఉంటున్నాం. కానీ మనం ఒకటి అనుకుంటే పరిస్థితులు మరోలా మారుతున్నాయి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి. కరెక్టేనండి, కానీ రోజు రోజుకి సిచ్యువేషన్ సీరియస్ అవుతోంది. ఎన్నడూ లేంది అఖిల్ హారిక మీద చెయ్యొత్తడమేంటి? హారిక మీద అఖిల్ చేయి చేసుకోవడం తప్పేనండి. ఆలోచిస్తే అందులో కూడా ఒక పాజిటివిటీ ఉంది వసు గారు. అఖిల్ ఇది వరకు అట్లా ఉండట్లేదు, స్లోగా చేంజ్ అవుతున్నాడు. అది మంచిదే కదా. అవునండి, నేను కూడా అదే గమనించాను. అఖిల్ నెమ్మది నెమ్మదిగా మారుతున్నాడు. ఆనంద్ చెప్పాడు, తెలిసిన వాడే ఇలా ఎలా చీట్ చేశాడండి? మనసు ఎలా ఒప్పింది? సింపుల్ అండి, నమ్మక ద్రోహం నమ్మినప్పుడే కదా జరుగుతుంది. పాపం ఆనంద్ బాగా సిక్కయ్యాడు. ఒకవైపు కన్న తల్లి,
ఇంకోవైపు ఈ కేసు ఏం జరుగుతుందోనని భయపడుతున్నాడు. మీరు నేను ఉండగా ఆనంద్కి ఏం కాదండి. ఆనంద్ చెడు స్నేహాల వల్ల చెడిపోయాడే తప్ప స్వతహాగా మంచివాడనే అర్థమవుతుంది. వైష్ణవి కూడా చాలా సాఫ్ట్. ఆ ఫ్యామిలీకి మనం తప్పకుండా హెల్ప్ చేయాలి. సుమిత్రా మేడం గారి కోసమైనా మనం సాయం చేయాలి. అందుకే కదండి ఆ కుటుంబం మీద మచ్చ పడకూడదని ఈ కేసుని నా మీద వేసుకున్నాను. నాకు తెలిసి దామోదర్ వెనక కూడా ఎవరో ఉన్నారనిపిస్తోంది. ఖచ్చితంగా ఉన్నారు వసు గారు. దామోదరే వెనకుండి కథ నడిపిస్తున్నాడు. ఆ పెద్ద తలక ఎవరో కనిపెట్టాలి. దామోదర్ దొరికితే వాడు వెనుకున్నవాడు కూడా ఈజీగా దొరుకుతాడు. అమ్మవారి దయ వల్ల ఆనంద్ దొరికినట్టే ఆ దామోదర్ కూడా దొరకాలి. అఖిల్, సారీ అఖిల్. నీ చెత్త సారీలు నాకు అవసరం లేదు. వెళ్ళవతలకి. తప్పు నువ్వు చేసి నా మీద అరుస్తావేంటి? ఇంకో క్షణం నా ముందున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంత తప్పు నేనేం చేశాను? ముందిక్క నుంచి వెళ్తావా లేదా? సారీ అంటున్నాను కదా. గో టు హెల్. అఖిల్, చూసావా ఆంటీ, నేను సారీ చెప్తున్నా మీ అల్లుడు ఏమాత్రం తగ్గట్లేదు. వాడు మగాడు కదే, కోపం ఉంటుంది. కాస్త ఓర్చుకో. ఎన్నాళ్ళు ఓర్చుకోవాలి? కోపం తగ్గాక వాడే నీ దగ్గరికి వస్తాడే, అప్పటిదాకా ఓర్చుకో. సహనమే స్త్రీకి శ్రీరామ రక్ష. ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ గాడు నన్ను కొడతాడా? ఫ్యామిలీ మొత్తం ఆఫీసులో తిష్టవేసింది. ఆఖరికి ఆనంద్ వైశ్యులు అభి వసూలుకి సపోర్ట్ చేస్తున్నారు. వదిలిపెట్టను. వదినని కాటికి పంపించి వసూని జైలుకి పంపించి అభిగాడితో 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా ఎవరో ఒక్కరు నాకు సపోర్ట్ చేసినా చాలు, నేనే గెలుస్తాను. ఆ ఒక్కరు ఎవరు? అది నేనే, నా రాజావు నువ్వే, నీ రాణిని నేనే. ఈ ముసల్దేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో. హలో రాజా, ఏం చేస్తున్నా? విషం తాగుతున్నాను. అయ్యో రాజా, వద్దు రాజా, అంత అఘాయిత్యం చెయ్యకు. నువ్వు పోతే నేనేం కావాలి? నా మాట విను రాజా, విషం బదులు బిస్కీ తాగు. ఆ పనే చేస్తున్నాను. అంటే బిస్కీ తాగుతున్నావా రాజా? అవును, ఆ అబ్బి వస్తువుల మీద కోపంతో తాగుతున్నాను. మరీ ఎక్కువగా తాకు రాజా, లివర్ చెడిపోతుంది. వాళ్ళు చేసిన పనికి నా మైండే పోయింది. అయినా నువ్వు కూడా నన్ను చీట్ చేశావు. నేనేం చేశాను రాజా? నువ్వు ఆ అభిగాడి మేనత్తవే కదా. అఖిల్ గాడు అభిగాడు తమ్ముడని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అంటే రాజా, నిజం చెప్తే అభి నన్ను ఇంట్లో నుంచి గంటేస్తాడని భయపడ్డాను. వాళ్ళు గెంటేస్తే నేను లేనా? నేను బతికే ఉన్నాను కదా. అంటే అభి వసూలు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నా రాజా నా మెళ్ళో తాళి కట్టి తన ఇంటికి తీసుకెళ్లిపోతాడనమాట. నిజంగా అంటున్నావా రాజా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చాలు రాజా, ఈ జన్మకి చాలు. ఈ టైంలో నేను నీ పక్కనుండుంటే నీ తలను నా ఒళ్ళో పెట్టుకుని నీ నుదుటికి పెయిన్ బాంబ్ రాసుండేదాన్ని. ఈవిడ ఒళ్ళో తలపెట్టుకోవడం కన్నా ఉల్నోట్లో తలపెట్టడం బెటర్. నీ కాళ్ళు నా ఒళ్ళోకి తీసుకొని ఆ కాళ్ళు ఒత్తేదాన్ని. అయినా మించిపోయిందేమీ లేదు. నువ్వెక్కడున్నావు చెప్పు, క్షణాల్లో అక్కడ వాలిపోతాను.
నీ బాధ, కోపం, అవమానం తగ్గేలా నీకు సేవలు చేస్తాను. మీరిక్కడికి వచ్చి చేసే సర్వీస్ ఏం వద్దు గాని అక్కడి నుంచి నాకు ఫేవర్ చెయ్యి. చెప్పు రాజా, నీకోసం ఏవైనా చేస్తాను. ఈ క్షణం నుంచి అభివసులు ఏం చేస్తారో ప్రతిదీ నాకు అప్డేట్ చెయ్యి. వాళ్ళ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. అలాగే రాజా, ఇక్కడ చీమ చిటుకమన్నా అక్కడికొచ్చి నీ చెవిలో చెప్తాను. చెవులో వద్దు, ఇలాగే సెల్ ఫోన్లు చెప్పు. సరే రాజా. గుడ్ నైట్. రాజా వదిన్ని చంపేసి వసుని జైలుకు పంపించగానే ఈ ముసల్దాన్ని లేపేయాలి. హలో, ఎవరు? గుడ్ మార్నింగ్ అక్క, నేను ఆనంద్ని. ఓ, ఏమన్నావు ఆనంద్? నన్నేమని పిలిచావు? సారీ మేడం, ఎందుకో తెలీదు మిమ్మల్ని అక్క అని పిలవాలనిపించింది. సారీ ఎందుకు? నువ్వు నా తమ్ముడివే ఆనంద్, అక్క అనే పిలువు. థ్యాంక్స్ అక్క. నువ్వు ఇలా పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఆనంద్. నాకు కూడా అక్క. నిజంగా మీరు మా అక్కే, దేవుడు పంపించిన అక్క. ఆ, చెప్పు ఆనంద్. దామోదర్ ఎక్కడున్నాడో తెలిసిందక్క. మీరు త్వరగా వస్తే వాణ్ణి పట్టుకుందాం. ఇప్పుడే బయలుదేరుతాను ఆనంద్, నీ లొకేషన్ షేర్ చెయ్యి. ఓకే అక్క. ఏవండి, ఆనంద్ ఫోన్ చేశాడు. దామోదర్ రాజుకి తెలిసిందంట. వసుగారు, అవునా? పదండి వసుగారు, వెంటనే వాడిని పట్టుకోవాలి. అభి, వసు, ఇంత ఉదయాన్నే ఇద్దరు ఎక్కడికెళ్తున్నారు? ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం వదిన. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తారా? అలాగే అభి, ముఖ్యమైన పని అంటున్నారు, జాగ్రత్త. థ్యాంక్స్ అక్క. ఈ రోజుతో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తిరిగొచ్చాక వివరాలన్నీ చెప్తాము. పదండి. దామోదర్ ఎక్కడున్నాడు ఆనంద్? ఆ ఇంట్లోనే ఉన్నాడక్క. నువ్వు అతన్ని చూసావా? లేదు సార్, చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. నన్ను చూస్తే దాము మళ్ళీ పారిపోతాడని మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను. ఈసారి వాడు తప్పించుకోలేడు. పదండి. పదండి. వసుగారు, మీరు అటెండ్ ఎత్తుకండి. కనిపించాడా? వసుగారు, కనిపించాడా? ఎవరు లేరేంటి ఆనంద్? దాము ఇంట్లోనే ఉన్నాడని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందక్క. ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, రైట్ ఇన్ఫర్మేషనే. కాసేపటి వరకు ఇంట్లో ఎవరో ఉన్నారు. సగం తిని వదిలేసిన ఆ టిఫిన్ బాక్స్ చూడండి. అంటే తన కోసం మనం వస్తున్నామని దామోదర్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి పారిపోయాడా? ఎస్, కరెక్ట్గా గెస్ట్ చేసే వసు. మీ గురించి దాముకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. మన గురించి దాముకి ఎలా తెలిసిందక్క? నా వల్ల తెలిసిందిరా ఆనంద్. నువ్వు వసుకు ఫోన్ చేసి దాము గురించి చెప్పిందంతా నేను విన్నాను. నిన్నెవరో ఫాలో చేస్తున్నారు ఆనంద్. నీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి దామోదర్కి చేరవేస్తున్నారు. ఈ అభిగాడు సిఐడిలోనో సిబిఐలోనో ఉండాల్సింది. పొరపాటున వాచ్మెన్ అయ్యాడు. నన్ను ఎవరు ఫాలో చేస్తారు? నేనేరా, నిన్ను బల్లోకి లాగింది నేనే. ఆ వసు చుట్టూ ఉచ్చు బిగించింది కూడా నేనే. మరి ఏం చేద్దామండి? దాము కోసం ఇక్కడ కాపు కాస్తే ఎలా ఉంటుందక్క? దామోదర్ మళ్ళీ ఇక్కడికి రాడు. ఈ పాటికే వేరే ప్లేస్ వెతుక్కొని ఉంటాడు. త్వరలోనే కేసు కోర్టు హీరింగ్కి వస్తుంది. ఆ లోపు దామోదర్ దొరక్కపోతే ఎలా అక్క? ఎన్ని రోజులు తప్పించుకుంటాడు ఆనంద్? ఖచ్చితంగా దొరుకుతాడు. నాకు నమ్మకం లేదక్క, భయం వేస్తుంది. దామోదర్ పుణ్యం కోసం తీర్థయాత్రలకు వెళ్ళలేదు ఆనంద్. ఫ్రాడ్ చేసి పారిపోయాడు. ఖచ్చితంగా దొరుకుతాడు. పదండి వెళ్దాం. పద ఆనంద్. వాళ్ళు వెళ్ళిపోయారు దాము. నువ్వు ఇక రిలాక్స్ అవ్వచ్చు. సార్, నేను ఎన్నాళ్ళు ఇలా దాక్కోవాలి సార్? ఆ వసుకి కోర్టులో శిక్ష పడే వరకు. ఆ లోపు నేను దొరికిపోతే వాళ్ళ పట్టుదల చూస్తుంటే నన్ను ఖచ్చితంగా పట్టుకుంటారనిపిస్తుంది సార్. వాళ్ళకి నువ్వు దొరికే అవకాశమే లేదు. ఆ వసు అభిల గురించి భయపడకు. ఈ రోజే ఆ వసు ఆట కట్టిస్తాను. హలో సార్, మీ డ్యూటీని స్టార్ట్ చేయండి. మా ఎనిమిని కాస్త భయపెట్టండి. ఇంటికి ప్రసాదం పంపించేస్తాను. ఇప్పుడు అఖిల్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. వెళ్ళి కాఫీ ఇచ్చి సారీ చెప్పి కూల్ చేయవే. అఖిల్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలీదాంటీ. కోపం వచ్చి మళ్ళీ నన్ను కొడితే ఆపడానికి అభిబావ వసు అక్క కూడా ఇంట్లో లేరు. నేనున్నాను కదే. నిన్నాపారా మీరు? ఏ రోజులా ఆపుతారు? పోనీ ఓ పంచేవే. వాడు నిన్ను కొట్టేలోపు నీ చంపలు నువ్వే కొట్టేసుకో. ఎన్ని చెంపదెబ్బలు కొట్టుకోవాలి? ఎన్నో ఎందుకే, ఓ 2 చెంపదెబ్బలు కొట్టుకోగానే అఖిల్ గడు మనసు కరిగిపోయి నేను క్షమించేస్తాడు. నిజంగా క్షమిస్తాడా? ముందు వెళ్ళవే. ఆ, వెళ్ళు. ఉమ్. అఖిల్, కాఫీ తీసుకో. ఆ, ఏవండి, కాఫీ వద్దు. ఆ, నా మీద ఇంకా కోపం పోలేదా? ఎప్పటికీ పోదు. ఎన్నాళ్ళు నా మీద కోపంగా ఉంటావు? నీ పొగరు, గర్వం, అహంకారం అన్నీ అణిగిపోయే వరకు. అవన్నీ ఎప్పుడు పోయాయి అఖిల్? లేకపోతే నీకు సారీ చెప్తానా? నీ దొంగ విషయాలు నా దగ్గర కాదు. రియల్ గానే నేను రియలైజ్ అయ్యాను అఖిల్. తప్పు నాదే. సారీ. కావాలంటే లెంపలు వేసుకుంటాను.
అఖిలగాడేంటి దాన్ని ఆపకుండా రాయిలా ఉన్నాడు. ఇంకో 10 నిమిషాలు అది అలా చంపదెబ్బలు కొట్టుకుంటూ ఉంటే బుగ్గలు బూరెల్లా వాచిపోవడం ఖాయం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చాలా ఆపు. అమ్మయ్యా, నన్ను క్షమించావా అఖిల్? ఇంకెప్పుడు ఇలా చేయకు. నేను చెంపదెబ్బలు కట్టుకోవడం గురించా? కాదు, నన్ను అవమానించడం గురించి.